ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని వారికి గొప్ప గుడ్ న్యూస్ చెప్పిందండి కూటమి ప్రభుత్వం. సొంత ఇల్లు లేని వారికి గొప్ప శుభవార్త అంటూ కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేద మధ్యతరగతి వాడి కళ అనే విషయం మనకు తెలుసు. అలాంటి కళ సాకారం చేసుకోవడం ప్రస్తుత కాలంలో అత్యంత కష్టంగా మారింది. పెరిగిన ఖర్చులు వచ్చే ఆదాయానికి సరిపోవడంతో సొంతింటి కళ తీరని కోలికగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో సొంతగా ఇల్లు లేని నిరుపేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 25 లక్షల పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెబుతుంది. పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, స్టేట్ ప్రభుత్వం ఎన్టీఆర్ నగర్ పథకం కింద రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు పాలన సాగించినప్పుడు పేదల కోసం టిడ్కో ద్వారా కొన్ని ఇళ్లు నిర్మించింది. అవి పూర్తయిన తర్వాత అధికారం చేజారిపోవడంతో వాటిని అప్పటి లబ్ధిదారులకు అందజేయలేదు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 10 లక్షల ఇళ్లతో పాటు కొత్తగా మరో 16 లక్షల మందికి ఉచిత ఇళ్లను ఇచ్చేందుకు ఏపీ సర్కార్ కంకణం కట్టుకుంది. దీనికి సంబంధించి నిధులను కూడా రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇచ్చే పథకం కోసం కూటమి ప్రభుత్వం 4,000-12,000 కోట్ల రూపాయలను గృహ నిర్మాణ రంగానికి కేటాయించింది. వీటిని త్వరలోనే విడుదల చేసి లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రులు చెబుతున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత ఇళ్లను రాబోయే 5 ఏళ్లలో ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే మొదటి ఏడాదిలో ఈ ప్రక్రియను మొదలుపెట్టి 25 లక్షల మందిలో కొంతమందికి పక్కా ఇళ్లను ఇవ్వాలని సూచిస్తుందండి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడంలో మన కూటమి ప్రభుత్వం వేగంగా ఆలోచిస్తుందనడంలో ఎలాంటి అవకాశం లేదండి.